పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రాజా, మీరు మా దేవుడవు, మా రక్షకుడవు, మీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీరు మహాగణుడవు, పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవదూతలు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయుచున్నారో, మేమును అట్టి ఆరాధన మీకు సమర్పించుకుని వారముగా చేయండి. స్తుతియాగము నర్పించుచు మా యెహోవా బలులను మీకు అర్పించుటకు సహాయము చేయండి. ప్రభా, పరిశుద్ధాత్ముడా, మా హృదయములతో మీరు మాట్లాడండి. మా అంతరంగములో దేవుని కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మేము మా యొక్క ఆత్మలు మిమ్మలను మహిమపరిచేవిగా చేయండి. ఈ ఆవరణమంతా మీరు ఉండండి. ప్రభా, మీ ఆత్మ నియమమే మమ్మలను పరిపాలించాలి, నడిపించాలి. పాడుచున్న పాటల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోనండి. సమస్త విషయములలో మేము మీతో అంటుకట్టబడిన వారముగాను, క్రీస్తునందు వేరు పారిన వారముగాను, మీ అందుండి నడుచుకొని బిడ్డలుగా చేయండి. పరిశుద్ధాత్ముడా, మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మహింపరచబడులాగున చేయమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. ప్రియ
మహోన్నతుడా, మహాగరుడా, మా ప్రభు అయిన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. మీ వాక్యము దగ్గరకు మేము వస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మేము పాడుచు, స్తుతించుచు, మీ నామమును కొనియాడుటకు మీరు చేసిన ప్రతి మేలు, సహాయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, ఇంకా మీ యొక్క మహిమ మాకు కావాలి. ఆ మహిమను మేము పొందుకోవాలి. అట్టి కృపను మా అందరికీ మీరు దయచేయండి. మీ సన్నిధిలో చేరిన మాతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. మరలా చదువుదాం, అందరూ చదువుదామా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ప్రభునందు ప్రియరా, ఈ వాక్యము యాకోబు అనే భక్తుడు రాస్తా ఉన్నాడు. ఈ యాకోబు దేవునికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. యేసు ప్రభు శిష్యులు అందరూ ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిని మనం కొంచెం గ్రేడ్ చేయాలనుకుంటే వీళ్ళని ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ అని 2 రింగ్స్లో పెడితే వీళ్ళ 12 మందిని పేతురు, యాకోబు, యోహోను, పేతురు, యాకోబు, యోహోను, వీళ్ళు ముగ్గురు ఇన్నర్ రింగ్లోకి వస్తారు. దేవునికి వీళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. ఇక వీళ్ళు ముగ్గురు పోతే మిగిలిన 9 మంది ఉన్నారు చూడండి, వాళ్ళు ఔటర్ రింగ్ క్రిందకు వస్తారు, కొంచెం దూరంగా ఉంటారు. అంటే శిష్యులే, కానీ వీళ్ళు ముగ్గురు చాలా క్లోజ్గా ఉంటారు దేవునికి. మిగిలిన 9 మంది కొంచెం వీళ్ళంత క్లోజ్గా ఉంటారు. భక్తి జీవితంలో కూడా దేవునికి బాగా దగ్గరగా ఉండే జీవితం ఉంటుంది, దేవునికి కొంచెం దూరంగా ఉండే జీవితం కూడా ఉంటుంది. కాబట్టి పేతురు, యాకోబు, యోహోను వీళ్ళు ముగ్గురు చాలా ప్రియమైన శిష్యులు, చాలా దగ్గరగా ఉండే శిష్యులు, బిలౌడ్ డిసైపుల్స్, చాలా ప్రియమైన వారు. దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళకి దేవుని విషయాలు బాగా అర్థమవుతాయి. ఈ యాకోబు దేవునికి చాలా దగ్గరగా ఉండి ఒక సలహా రాస్తున్నాడు, లేక ఒక సూచన ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ సూచన అంటే, దేవునికి లోబడి ఉండుడి అంటున్నాడు. ఏమంటున్నాడండి? దేవునికి లోబడి ఉండుడి.
అంటే పేతురు, యాకోబు, యోహానులు దేవునికి ఎలాగూ లోబడ్డారో మీరు కూడా దేవునికి లోబడి ఉండండి అని అంటున్నాడు. దేవునికి లోబడ్డప్పుడు ఏమవుతుంది అని అంటే అపవాది పనులు మన మీద జరుగుతూ ఉంటాయి. తెలియకుండా మన కుటుంబాల మీద అపవాది పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే పిల్లల మీద కూడా అపవాది పనులు జరుగుతాయి. కాబట్టి పాపము, శాపం అనేది మనుషుల మీద ఉంటుంది. అవన్నీ పోవాలి అనంటే, అపవాది పోవాలి అనంటే మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి అని అంటున్నాడు. అయితే లోబడటం అనేది మనం ఆలోచన చేస్తే పిల్లరా, మనం ఎందుకు లోబడాలి అసలు? దేవునికి లోబడాల్సినంత అవసరం మనకుందా? మన పని మనం చేసుకుంటున్నాం, మన జాబు మనం చేసుకుంటున్నాం, మన శాలరీ మనకు వస్తుంది, మన ఫ్యామిలీ అవసరతలు మనం తీర్చుకుంటున్నాం. ఏదైనా ఆరోగ్యం బాగాపోతే హాస్పిటల్కి వెళతాం, మెడిసిన్ తీసుకుంటాం. ఇంకేంటి దేవునితో అంత అవసరం ఏంటి మనకి? దేవునితో అంత అవసరం ఉందా మనకు అసలు? సరే, అవసరం ఉందనుకోండి, ఏదో ఇలాగ ఆదివారం కొంచెంసేపు ప్రార్థనకు వెళ్ళిస్తే చాలదా? ఇంకా లోబడేదేంటి దేవునికి? దేవునికి లోబడి ఉండాలా? మన పనులు మనం చేసుకునేటప్పుడు దేవునికి లోబడాల్సినంత అవసరం ఏంటి అని కూడా మనం ఆలోచన చేయొచ్చు. తప్పేం కాదు. మన పని మనం చేసుకొని బ్రతుకుతున్నప్పుడు దేవునికి లోబడాల్సిన అవసరం ఏంటి అసలు అని కూడా ఆలోచన చేయొచ్చు. కానీ పిల్లరా, మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన సహోదరుడు ఇప్పుడు ప్రార్థన చేపిస్తూ ఒక మాట అన్నాడు, ప్రభా, కేవలం మేము బ్రతుకుతున్నామంటే మీ కృప ఉన్నది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. జాబ్ కోసం వెళుతున్నామంటే, జాబ్ చేస్తూ ఉన్నామంటే, ప్రతిరోజు వారమంతా ఆరోగ్యంగా ఉండి మన పనులు మనం చేసుకుంటున్నామంటే, అది నీ శక్తి సామర్థ్యాలు కాదు, అది దేవుని కృప ఉన్నది అనేది మనం గ్రహించాలి. ఆమేన్. అంత దేవుని కృప మన మీద ఉన్నది కాబట్టి ఆయనకు మనం లోబడి ఉండటం అనేది చాలా అవసరం. ఇక్కడ లోబడటం అనేది పిల్లరా, ఇట్ ఈజ్ నాట్ డిమాండ్, ఇట్ ఈజ్ ఓన్లీ డివోషన్. నిన్ను లోబడి ఉండు అని నిన్నెవ్వరూ పనిష్మెంట్ ఇచ్చి చెప్పట్లేదు. అది నీ హృదయమంతటితో దేవునికి చెల్లించుకునే కృతజ్ఞత కానుక. కృతజ్ఞత చెల్లించడం. సహజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు చూస్తే వాళ్ళు చెప్పింది చేయాలి, లేకపోతే శిక్షిస్తారు. వాళ్ళు శిక్షిస్తారు కాబట్టి వాళ్ళకు లోబడతాం, లేక వాళ్ళకు భయపడతాం. కానీ ఇక్కడ దేవుని దగ్గర అది కాదు. నువ్వు దేవునికి లోబడుతూ ఉండే కొద్దీ దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉంటాడు, నిన్ను పెంచుతూ ఉంటాడు. అందుకనే యాకోబు గారు ఏమంటున్నాడంటే, మీరు దేవునికి లోబడి ఉండండి
అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఎందుకు లోబడాలి అని అంటే, దేవునికి మన మీద అధికారం ఉన్నది. మన మీద అధికారం ఉంది దేవునికి. గాడ్ హ్యాస్ ఎ డివైన్ పవర్ ఓవర్ ఆల్ ద పీపుల్, ఓవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. లోకమంతటి మీద దేవునికి అధికారం ఉన్నది. ఆయనకున్న అధికారం ఏంటో తెలిస్తే నీవు దేవునికి ఎందుకు లోబడాలో నీకు అర్థమవుతుంది. జనరల్గా ఒక డిఎస్పికి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పికి, డిఐజీకి వాళ్ళకి ఎంత పవర్ ఉందో తెలుసు. అందుకని ఆయన మాటకి కొంతమంది లోబడతారు. అంటే ఎదుట ఉన్న వ్యక్తికి అధికారం ఉంది అన్న సంగతి నీకు అర్థమైతే ఆ వ్యక్తికి మనం లోబడతాం. అలాగే ప్రియులారా, ఇక్కడ మనం దేవుని దగ్గరకు వచ్చాం, దేవుని వాక్యం వింటున్నాం. దేవునికి ఎంత అధికారం ఉందో నీకు అర్థమైతే నీ అంతట నువ్వు వాలంటరీగా దేవునికి లోబడతావు. నువ్వు లోబడకపోతే నేను శిక్షిస్తాను అనేది లేదు దేవుని దగ్గర. దేవునికి నువ్వు లోబడే కొద్దే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సంగతి నీకు అర్థమైతే మనం దేవునికి లోబడతాం. దేవునికి ఏం అధికారం ఉంది అసలు? మనం లోబడాలి, ఓకే, మనం లోబడాలి అని అంటే దేవునికి ఏం అధికారం ఉంది అని చూస్తే, దేవునికి ఎందుకు లోబడాలో మన వాక్యంలోనే చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనం నుండి చూడండి పిల్లరా. మత్తయి 11:4 నుండి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఆమేన్. ఇక్కడ చూడండి, ఇక్కడ 5వ వచనంలో కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమండి? కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమేమి హాస్పిటల్స్ ఉన్నాయో చూడండి. 5వ వచనంలో గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. ఏం హాస్పిటల్ ఇది? కంటి హాస్పిటల్. ఓకే. రెండవది కుంటివారు నడుచుచున్నారు. ఇదేం హాస్పిటల్? ఎముకల హాస్పిటల్. నెక్స్ట్ కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. ఇదేం హాస్పిటల్? చర్మ రోగాలు లేక లెప్రసీ వాళ్ళ హాస్పిటల్. ఏవే? స్కిన్ హాస్పిటల్, డర్మటాలజీ. ఓకే. నెక్స్ట్ చెవిటి వారు వినుచున్నారు. ఇదేం హాస్పిటల్? ఈఎన్టీ చెవి, ముక్కు, గొంతు ఏ ఉన్నాయి కదా, అది ఆ హాస్పిటల్ ఇది. తర్వాత చనిపోయిన వారు లేపబడుచున్నారు. ఇదేం హాస్పిటల్? అసలు భూలోకంలో ఈ హాస్పిటల్ ఉందా? వాళ్ళ దగ్గరికి బతికొండ వాళ్ళని తీసుకెళ్తే చంపి పంపిస్తారు. హాస్పిటల్స్ ఉన్నాయి కానీ చనిపోయిన వాళ్ళని లేపే హాస్పిటల్ ఉందా? లేదు. మరి ఈ హాస్పిటల్కి పేరేం పెడదాం? ఏమా? దేవుని హాస్పిటలా? రాఫా హాస్పిటల్ అని పెడదాం. యెహోవా స్వస్థపరచువాడని ఉంది కదా, యెహోవా రాఫా హాస్పిటల్ ఇది. చనిపోయిన వారు లేపబడుతున్నారు. నెక్స్ట్ బేదలకు సువార్త ప్రకటించబడుతున్నది. ఇదేంటి?
దీనికి హాస్పిటల్ అందామా లేకపోతే చర్చి అందామా మీ ఇష్టం. బేదలకు సువార్త ప్రకటించడం అంటే ప్రజలకు సువార్త చెప్పి వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళని నరకానికి పోకుండా ఎక్కడికి తీసుకెళ్ళటం, పరలోకానికి చేర్చే అది ఒక సంఘం అనుకుందాం. ఎన్ని రకాల హాస్పిటల్స్ ఉన్నాయో చూడండి 5వ వచనంలో. అయితే పిల్లరా, వీళ్ళందరి మీద దేవునికి అధికారం ఉంది. ఎవరెవరి మీద అధికారం ఉంది? గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఇన్ని రకాల హాస్పిటల్స్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంతా 5వ వచనంలో ఉంది. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, యాకోబు గారు ఏమని రాశాడు? దేవునికి లోబడి ఉండుడి అని అన్నాడు. అంటే ఎంత అధికారము దేవునికి ఉంటే నీవు హాస్పిటల్లో ఎవరిని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే నువ్వు ఫస్ట్ పే చేసే మనీ పేరేంటి? ఓపీలో ఆ మనీ పేరేంటి? ఆ ఓపీలో పేరు రాయించుకొని కడతావు చూడు, అడ్వాన్సా, ఫీజు కడతాం చూడండి, ఆ ఫీజు పని లేదు. అలాగే ఆ తర్వాత నీకు స్కానింగ్ పని లేదు, టెస్టుల పని లేదు, ఆ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన పని లేదు, డిస్క్రిప్షన్ ఆ మందులు రాయాల్సిన పని లేదు. తర్వాత ఎక్కడికి వెళ్తాం? రాసిన తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళాల్సిన పని లేదు. ఆ తర్వాత వాటిని నోరు తెరిచి మింగనవసరం లేదు. ఏమీ లేకుండా ఒక్క మాటతో ప్రభు నిన్ను స్వస్థపరుస్తాను, యెహోవా రాఫా అని చెబుతున్నాడు. అంత అధికారం కలిగిన దేవునికి లోబడటం ఏమన్నా కష్టమా మనకి? చెప్పండి. అంత అధికారంతో నీకు తలలో చెదిరిపోయిన నరాలను బాగు చేయగలిగిన దేవుడు, నీ కడుపులో ఉన్న బాధను బలహీనతను తొలగించి స్వస్థపరచగలిగిన దేవుడు, నీకు సర్వశరీరంలో ఏ భాగంలో ఏ గ్లాండ్ ఏ గ్రంథులు చెడిపోయిన వాటిని సరిచేయగలిగిన దేవుడు, డిస్క్రిప్షన్ లేకుండా కన్సల్టెన్సీ లేకుండా మాటతో స్వస్థపరచగలిగిన అంత అధికారం కలిగిన దేవునికి యాకోబు గారు ఒక చిన్న మాటే కదా రాస్తుంది, దేవునికి లోబడండి ఉండండి అని అన్నాడు. అదేమన్నా ఇబ్బందా నీకు? చెప్పు, ఏమన్నా ఇబ్బందా నీకు? పిల్లరా, యాకోబు గారు దిస్ ఈజ్ నాట్ కమాండ్, దిస్ ఈజ్ నాట్ డిమాండ్. నీకేదో పనిష్మెంట్ ఇచ్చి నువ్వు లోబడకపోతే నీకు శిక్ష ఉందని చెప్పడు దేవుడు. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటే యూ విల్ సరెండర్ టు గాడ్, యూ విల్ షో ఒబీడియన్స్ టు గాడ్ వాలంటర్లీ. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నేను నీకు లోబడుతున్నానని నువ్వు చెబుతావు. కావున ప్రభునంతులారా, యాకోబు గారు అక్కడ రాసిన మాట దేవునికి లోబడి ఉండండి. ఎందుకంటే ఆయన ఎంత అధికారము కలిగిన దేవుడు. రేపు నీకు కూడా ఏం జరుగుతుందో తెలియదు కదా. నీ తలకాయలో ఏం జరుగుతుందో, నీ గుండెకి ఏం జరుగుతుందో, నీ కిడ్నీస్కి ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ ఎముకలకి ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాకు బాగా తెలిసిన దాదాపు 35 years నుండి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఈ మధ్య వాట్సాప్లో ఒక బొమ్మ పెట్టాడు. అదేం బొమ్మ అంటే, కాలు ఒక చోట ఉంది, ఈ పాదం వరకు ఎముకలతో విరిగి అది ఇంకొక చోట ఉంది, అవి రెండు జాయింట్ చేసి ఫోటో పెట్టాడు. బ్రదర్, ఇది నా పరిస్థితి, ప్రార్థన చేయండి. ప్రభువులారా, అందుకే నీ జీవితంలో
దేవునికి లోబడి ఉండటము అవసరం అనేది నువ్వు వాలంటీర్గా అర్థం చేసుకో. నిన్నే డిమాండ్ చేయట్లా, నేను కూడా అధికారంగా ఏం చెప్పట్లా, నేను నీకు రియలైజ్ అవ్వమని చెబుతున్నాను. దేవునికి లోబడి ఉండండి, దేవుని తెలుసుకోండి, అపవాది పనులన్నీ మీ దగ్గర నుండి పారిపోతాయి. కావున దేవునికి ఎందుకు లోబడి ఉండాలంటే, ఆయన రోగాల మీద అధికారం కలిగిన దేవుడు. అందుకు నువ్వు దేవునికి లోబడి ఉండటము నువ్వు నేర్చుకోవాలి, నువ్వు చెయ్యాల్సిన పని అది. అలాగే నువ్వు చెయ్యాలి అని నేనేందో డిమాండ్ చేసి చెప్పట్లేదు, నీకు నువ్వు రియలైజ్ అవ్వాలి. ఓ ఇంత గొప్ప దేవుణ్ణి పోగొట్టుకుంటే ఎట్లాగూ, లేనిపోయిన శోధనలు తెచ్చుకోవటం ఎందుకు, నేను దేవునికి లోబడతానని నీ అంతట నువ్వు సెల్ఫ్ సరెండర్, నీ అంతట నువ్వు ఆలోచన చేసుకొని దేవునికి సరెండర్ అవ్వాలి. అలాగ నువ్వు దేవునికి లోబడాలి, అది నీకు అవసరం. తర్వాత ఈ దేవునికి మనం ఎందుకు లోబడి ఉండాలి చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ చూడండి, దేవునికి ఎందుకు లోబడి ఉండాలి అని అంటే, ఇక్కడ దేవుల్లో ఉన్న శక్తిని మనం 2వ వచనంలో చూస్తున్నాం. 2వ వచనంలో 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను. పిల్లరా, 12 మంది శిష్యులు, వీళ్ళు 12 రకాల ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి ప్రజలు. వీళ్ళు 12 రకాల ప్రొఫెషన్స్. వీళ్ళలో ఎక్కువ మంది జాలర్లు, ఫిషర్మెన్స్. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఒక్క మాటతో వాళ్ళ లైఫ్ను మార్చేశాడు. ఎంతగా మార్చాడు అని అంటే, ఉదాహరణకి మీకు ఇన్నర్ రింగ్, అవుటర్ రింగ్ అని ఇంట్రడక్షన్లో చెప్పాను. ఇన్నర్ రింగ్లో 3 ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళు 3? పేతురు, యోహోను, యాకోబు. వీళ్ళు 3 ఇన్నర్ రింగ్లో ఉండేవాళ్ళు. అయితే పేతురు చేతిలో ఎప్పుడు ఏది ఉండేదంటే వల ఉండేది. వల ఉండేది. పెన్ను ఉన్న వాళ్ళందరూ చూపించండి. పెన్ను ఉన్న వాళ్ళందరూ, మీ చేతిలో మీ జేబులో ఎప్పుడు ఏముంటుంది? పెన్ను ఉంటుంది. అంటే నువ్వు ఏ పని చేస్తావో ఆ పని వస్తువును మన దగ్గర ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్కరు ఆ చేతిలో మరి పెన్ పెట్టుకొని ఉంటాం. అలాగే పిల్లరా, పేతురు చేతిలో పెన్ను ఉండేది కాదు. ఏముండేది? వల. ఎప్పుడు వల ఉండేది. అది ఆయన ప్రొఫెషన్ సింబల్. ఆయన వృత్తిరీత్యా వల ఉండేది. అయితే యేసు ప్రభు ఒక్క మాటతో ఆయన జీవితాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు. ఎలాగూ అంటే, చేపలు పట్టే వృత్తిలో నుండి, వల భుజాన వేసుకొని మోసే వృత్తిలో నుండి
మనుషులను పట్టు జాలర్లుగా దేవుడు చేశాడు. ఇంకంతేకాదు, పేతురు గారు అలా నడిచిపోతూ ఉంటే ఆయన నీడ ఏ రోగుల మీద పడితే ఆ రోగులు స్వస్థపడే అంత కృపను దేవుడు పేతురుకి ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రొఫెషన్ను మార్చి జీవితాన్ని హయ్యర్ ర్యాంక్కి పెంచాడు దేవుడు. ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్పండి, దేవానికి స్తోత్రం అని చెప్పండి, చప్పట్లు కొట్టండి. అంటే దేవుడు ఎలాంటి వాడు అనంటే, నీ పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే పేతురుది క్లాస్ 4 జాబ్ అనుకుందాం. క్లాస్ 4 జాబ్ అంటే సముద్రంలో వలలు వేసి చేపలు పట్టుకుంటాడు, ఆ వలలు మోస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే నీచు కంపు. ఆయన పరిస్థితి ఏంటి? నీచు కంపు. అలాంటి వ్యక్తి ప్రొఫెషన్ మార్చి పేతురు అలా నడిచిపోతూ ఉంటే ఆయన నీడ మనుషుల మీద పడితే, అంటే రోగుల మీద పడితే ఆ రోగులు స్వస్థపడేటట్లుగా చేశాడు అనంటే, ఏ స్థాయి నుండి ఒక వ్యక్తిని ఏ స్థాయికి లేపాడో చూడండి. సామాన్యమైన స్థితిలో నుండి ఉన్నత స్థాయికి దేవుడు శిష్యులను పైకి లేపాడు. అనగా దేవునిలో ఉన్నటువంటి అధికారం ఏంటంటే పిల్లరా, నీ స్థాయిని, నీ స్థితిని ప్రస్తుతము కొద్దిగా ఉన్నా, ప్రస్తుతము నీచ కంపులో ఉన్నా, ప్రస్తుతము నీ కండిషను చాలా దీనంగా, హీనంగా, ఎవ్వరు నిన్ను లెక్క చేయని పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవునికి నీ మీద ఉన్న అధికారం ఏంటంటే నీ స్థాయిని అంచెలంచెలుగా పెంచి, ఆత్మలో పెంచి, ఆత్మలో అభివృద్ధి చేసి, మరొకప్పటికి నీ నీడ పడితే చాలు అని ప్రజలు ఆశించేలాగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఎంత అధికారం కలిగిన దేవునికి యాకోబు గారు ఏమంటున్నాడు? దేవునికి లోబడండి అని సింపుల్గా చెబుతున్నాడు. ఇదేమైనా ఇబ్బందా మీకు? చెప్పండి, ఏమన్నా ఇబ్బందా ఇది? అంటే నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నీ జీవితాన్ని ఆశీర్వదించగలిగిన దేవుడు, నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో పెట్టి మరి దుర్వాసన కలిగినటువంటి స్థితిలో నుండి సువాసన వచ్చే స్థితిలోనికి దేవుడు పేతురును మార్చాడు కదా, అలాగూ నిన్ను కూడా చేస్తాడు. ఈ యాకోబు ఎవరు అనంటే, పేతురు, యాకోబు, యోహాను ముగ్గురు ఒకరికొకరికి చిన్న దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు. దగ్గర సంబంధం. ఇప్పుడు ఇటు పేతురు ఉన్నాడు, ఇక్కడ యాకోబు ఉన్నాడు, ఇక్కడ యోహాను ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కలుసుకుంటూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పేతురుని అలాగ చేశాడు దేవుడు, నన్ను ఎలా చేశాడు దేవుడు, మిమ్మల్ని కూడా అలా చేస్తాడు, అందుకని మీరు కూడా దేవునికి లోబడండి, ఉండండి అని రాశాడు. అంతే. అక్కడ ఏమంటున్నాడు? 2వ వచనం చదవండి. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలు. ఇంకా దేవునికి ఉన్న అధికారం ఏంటంటే అపవిత్రాత్మలను పోగొట్టగలిగిన అధికారం ఉన్నది. ఏ అధికారం ఉందండి? అపవిత్రాత్మలను పోగొట్టగలిగిన అధికారం ఉంది. అనగా ఏ కుటుంబం మీదైనా సరే ఏ చీకటి ఉన్నా, ఏ దయ్యాలు ఉన్నా, పిల్లల మీద దయ్యాలు పనిచేస్తాయి. క్రొత్తగా పెళ్ళైన వాళ్ళ మీద దయ్యాలు పనిచేస్తాయి. క్రొత్తగా అప్పుడే పిల్లలు పుడతారు చూడండి, ఆ ఇళ్లల్లో దయ్యాలు పనిచేస్తాయి. క్రొత్తగా నీ ఇంటిలో గృహప్రవేశం జరిగిన, వివాహం జరిగిన, శుభకార్యం జరిగితే ఆ టైంలో దయ్యాలు పనిచేస్తాయి.
మనమందరము సంతోషంగా ఉన్న టైంలో, ఆ సంతోషంగా ఉన్న టైంలో మిడిల్ ఆఫ్ ది మిరకల్, ఆ అద్భుతం జరుగుతున్న మధ్యలో సాతానుడు పనిచేస్తాడు. అనగా చీకటి శక్తులు ఎప్పటికప్పుడు కాచుకొని ఉంటాయి. నీకు క్రొత్తగా జాబ్ వస్తే ఇమీడియట్గా నీకు ఒక శోధన వస్తుంది. నువ్వు క్రొత్తగా ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగా సాగుతూ ఉంటే వెంటనే నీకు ఒక శోధన వస్తుంది. ఈ టెక్నిక్స్ సైతాన్ టెక్నిక్స్ ఇవి. నువ్వు మంచిగా జాబ్ చేస్తూ ఉంటావు, శాలరీ పెరుగుతూ ఉంటుంది, ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటాయి, నిన్ను సామాన్యమైన పోస్ట్ నుండి సూపర్వైజర్ పోస్ట్ వరకు ఒక కంపెనీలో ఎదుగుతూ ఉంటావు, బాగా డెవలప్ అవుతూ ఉంటావు, ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్గా బాగా ఎదుగుతూ ఉంటుంది. ఈలోపు సడన్గా సైతాన్ నిన్ను దెబ్బ కొడుతుంది, అలా కుప్పలాగా కూలిపోద్ది నీ ఫ్యామిలీ. నీకు తెలియదు ఇవన్నీ ఇలా జరుగుతాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని నీకు తెలియదు, తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ అపవిత్రాత్మలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడ పనిచేస్తున్నాయో, నీ ఇంటి మీద, నీ పిల్లల మీద, నీ ఆరోగ్యం మీద, నీ ఆర్థిక విధానాల మీద ఏ యాంగిల్లో వచ్చి అవి పనిచేస్తున్నాయో తెలియాలి అని అంటే దేవుడు నీకు కావాలి. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి. ఆయన ఆత్మ, ఆయన సన్నిధి నీతో ఉంటే ఆ సాతానుడు, ఆ దురాత్మలు, ఆ దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చి ఎలా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. అర్థం అవ్వాలి అని అంటే నీవు దేవునికి లోబడి ఉండాలి. అందుకనే నీ ఇంటి కోసం, అంటే నీ ఇంటిలో నువ్వు ఉంటున్నా, నీ ఇంటిలో నీ పనులు చేస్తున్నా, నీ ఇంటి పైన ఒక కప్పులాగా లేక ఒక ఆవరించిన పొరలాగా దేవుని సేవకుని ప్రార్థన నీ కుటుంబం మీద ఉండాలి. దేవుని సేవకుడు చేసే ప్రార్థన నీ ఇంటి పైన అలా కప్పులాగా, అది ఒక పొరగా నిన్ను కాస్తూ ఉంటుంది. ఈ దురాత్మలు నీ మీద పనిచేయకుండా, మరి ఎంత కాపుదల నీకు కావాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవునికి లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి. కావున ప్రభునంతులరా, యాకోబు గారు రాస్తున్నాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపో. మనం ఎందుకు లోబడాలి? నేను మెసేజ్ నెగిటివ్గానే స్టార్ట్ చేశాను, మీరు గమనించే ఉంటారు. నేను పాజిటివ్గా రాలా ఈరోజు మెసేజ్, నెగిటివ్గానే స్టార్ట్ చేసి. ఎందుకు లోబడాలంట? మనం అంత అవసరమా? మన జాబ్ మనం చేసుకుంటున్నాం, మన శాలరీ మనకు వస్తుంది, మన మనీ ఉంది మనది. అవసరమైతే హాస్పిటల్కి వెళ్తాం, అవసరమైతే ఎక్కడికైనా వెళ్తాం. వీ కెన్ డీల్ ఎనీథింగ్ విత్ అవర్ ఓన్ మనీ. అంత అవసరం ఏంటి దేవునికి లోబడటం అని అంటే పిల్లరా, అదంతా దేవుని కృప అనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ దేవునికి నువ్వు ఎందుకు లోబడాలి? నీ లైఫ్ స్టైల్ని మార్చగలిగిన దేవుడు. పేతురు జీవితాన్ని, యాకోబు జీవితాన్ని, యోహోను జీవితాన్ని మార్చాడు కదా ప్రభు. అలాగ నీ లైఫ్ స్టైల్ని మార్చగలిగిన దేవుడు, నిన్ను తక్కువ స్థితిలో ఉన్న మనలను ఉన్నత స్థితిలో పెట్టగలిగిన దేవుడు. ప్రస్తుతం నువ్వు చేసేదే గొప్ప కాదు, రాబోయే కాలంలో ఇంకా గొప్పవి నీ కోసం చేస్తాడు. అందుకు మనము దేవునికి లోబడి ఉండాలి. తర్వాత చూద్దాం ఇంకెందుకు లోబడి ఉండాలో దేవునికి చూద్దాం. దేవుని వాక్యంలో మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం చూడండి.
మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఈ మెసేజ్ ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నారు? ఏ రోజు? ఇది మట్ల ఆదివారం మెసేజ్ అని ఒక స్టాంప్ ఉంది. ఇది మట్ల ఆదివారం మెసేజ్ అనేది ఒక స్టాంప్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఆ స్టాంప్ తీసి ఇంకొక యాంగిల్లో మనం చూద్దాం. యేసు ప్రభువు శిష్యులకు అంటున్నాడు, మీ ఎదుటికున్న గ్రామానికి వెళ్ళండి. అక్కడికి వెళితే ఏమవుతుందంట? అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఉంటుంది. అక్కడ ఏం చేయమంటున్నాడు? దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఆ గాడిద పిల్ల దేవుందా? చెప్పండి, ఆ గాడిద పిల్ల దేవుందా? దేవుడు ఏమైనా పెంచాడు దాన్ని? ఎప్పుడన్నా ఏమిటి వాటికి పెట్టే నీళ్లు పేరేంటి? కుడితి నీళ్ళు. ఎప్పుడన్నా నీళ్లు పెట్టాడా దేవుడు అసలు వాటికి? సరే పోనీ ఒక్కరోజన్నా ఆ పొలం దోలికెళ్ళి మేపెచ్చాడా? ఒక్కరోజన్నా కొంచెం ఒక గుప్పిడి గడ్డేసి తినమ్మా అని ఆ గాడిదకి దేవుడు ఏమైనా గడ్డి పెట్టాడా? అది తినే ఆహారం పెట్టాడా? ఈ మేత వేయలేదు, నీళ్లు వేయలేదు, అది ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు వెళ్ళి దాన్ని విప్పి తోలుకొని రండి అంటాడు. అసలు దేవునికి ఆ గాడిద పిల్లకి సంబంధం ఏంటి? అసలు ఏంటి సంబంధం? ఆ గాడిద పిల్ల ఓనర్ వేరు, కానీ దేవుడేమో నేనే ఓనర్నే, మీరు పోయి తోలుకురండి అని అంటున్నాడు. ఆ గాడిద మీద దేవునికి అసలు అంత అధికారం ఎందుకు ఉంది అసలు? సరే పోరే, ఈ శిష్యులు పంపేసి చెప్తున్నాడు, మీరు వెళ్ళి విప్పి తోలుకొని రండి. ఎవరైనా ఎందుకు ఇప్పుతున్నారంటే నా పేరు చెప్పండి పోండి అన్నాడు. ఇదేంది అసలు? గాడిద పిల్ల ఎవరో పెంచుకుంటున్నారు, ఎవరో మేపుకుంటారు, ఎవరో నీళ్లు పెట్టుకుంటున్నారు, ఎవరో కట్టేసుకుంటున్నారు. దేవుడు నా పేరు చెప్పండి అంటాడు. ఏంటి అసలు? ఏం మాటలు? ఏం మాటలు? ఇదే గ్రహించాలి ప్రియరా. యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి. ఆమేన్. దేవునికి ఎంత అధికారం ఉందో తెలుసా? నీవు మేపుకునే పశువుల మీద దేవునికి అధికారం ఉంది. నువ్వు గ్రహించు. నీ ఆఫీసు మీద దేవునికి అధికారం ఉంది. నీ జాబు మీద దేవునికి అధికారం ఉంది. నీ ఇంటిలో ఉన్న డబ్బుల మీద దేవునికి అధికారం ఉంది. నీ ఇంటిలో ఉన్న బంగారం మీద దేవునికి అధికారం ఉంది. నీ పిల్లల మీద దేవునికి అధికారం ఉంది. నీ ఆరోగ్యం మీద దేవునికి అధికారం ఉంది. నీకు కలిగి ఉన్న సమస్తం మీద దేవునికి అధికారం ఉన్నది అన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఇప్పుడు ఉదాహరణగా సౌండ్ బాక్స్ ఉందనుకోండి, ప్రభా ఈ సౌండ్ బాక్స్తో నీకు సంబంధం లేదు, ఇది మేము తెచ్చుకునేది అంటానికి లేదు. ప్రతి వస్తువు పైన దేవునికి అధికారం ఉంది. రెండవ విషయం ఏంటంటే, అక్కడ ఆ యజమానుడు కూడా విప్పుతూ ఉన్నప్పుడు ఇది ఎవరికి కావాల్సింది అని అంటే, దేవుడు తీసుకురమ్మన్నాడు అన్నాడు. ప్రభు తీసుకురమ్మన్నాడా? సరే ప్రభా, సరేనయ్యా తీసుకెళ్ళండి అని అంటున్నాడు. అంటే అక్కడ ఏంటంటే, ఆ ఓనర్ హిమ్సెల్ఫ్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ గాడిద పిల్ల ఓనర్ కూడా దేవుని అధికారానికి లోబడ్డాడు. ప్రభునందు పిల్లరా, నాకున్న సమస్తము మీద, నాకు ఉన్న ప్రతి వస్తువు మీద, నా గృహం మీద, నా వస్తువుల మీద, నా డబ్బుల మీద, నా బంగారం మీద,
నాకున్న బండి మీద, నా వాహనాల మీద, నా జాబు మీద, నా శాలరీ మీద దేవునికి అధికారం ఉన్నది అన్నది నీకు తెలుసుకుంటే నీ అంతట నువ్వు దేవునికి లోబడతావు. ఒకవేళ నువ్వు అధికారం దేవునికి లేదు అని నువ్వు చెప్పేటట్లయితే, దేవుడు నిన్ను ఇష్టపడితే అధికారం ఎలా ఉందో చూపిస్తాడు. లేదు, దేవుడు నిన్ను వదిలేయదలుచుకుంటే నిన్ను అలా వదిలేసేస్తాడు. అందుకని నీ మైండ్ మారాలి, నీ మైండ్ సెట్ మారాలి. సమస్తము నా పైన దేవునికి అధికారం ఉంది, నా పిల్లల పైన, నా కుటుంబం మీద దేవునికి అధికారం ఉన్నది అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. మరి ఇంత అధికారం కలిగిన దేవునికి ఆ గాడిద పిల్లను విప్పి తోలుకొని వస్తుంటే, సరేనయ్యా తీసుకెళ్ళండి అని ఎలాగూ ఆ యజమానుడు వదిలేసాడో, నీవు దేవునికి అలాగూ లోబడి ఉండాలి. అందుకనే యాకోబు అంటున్నాడు, నాయనా మీరు ప్రేమపూర్వకంగా దేవునికి ఏదన్నా చేయండి. మీరు దేవునికి ఏది చేయలేదనుకో, దేవుడు ఎలాగూ మీ దగ్గర నుండి తీసుకోవాలో దేవునికి తెలుసు. మీరు చేసేదేదో ఇష్టపూర్వకంగా చేయండి, దేవునికి లోబడి ఉండండి అంటున్నాడు. అందుకని ఇక్కడ మనం ఏం చదివాం? 2వ వచనం మరలా చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. దానిని విప్పి తోలుకొని రండి అనగా, ఈ గాడిద పిల్ల ఓనర్ దేవుని పేరు చెప్పగానే ఎలాగూ దానిని వదిలిపెట్టేశాడో, అలాగూ నీవు నేను కూడా దేవునికి లోబడి ఉండాలి. నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ కమాండ్. నీది వాలంటరీగా నువ్వు ముందుకు రావాలి. దేవునికి లోబడి ఉండుడి అని చెప్పాను కాబట్టి ఇదేదో నేను కమాండ్ చేయటం కాదు. నేనైనా సరే హృదయమంతటితో దేవునికి లోబడాలి. నీవైనా సరే హృదయమంతటితో దేవునికి లోబడితే ఆయనకున్న అధికారంతో లోబడితే, అధికారము నిమిత్తమై లోబడితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఆమేన్. ఇంకా చూడండి పిల్లరా, దేవునికి మనం ఎందుకు లోబడాలో చూద్దామా? మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి. ఇక్కడ చూడండి 6వ వచనంలో చూస్తే, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, మన పాపములను క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉంది. మానవుడి స్వభావం ఏమిటంటే పాపం చేసే స్వభావం. ఏ స్వభావం అండి? పాపం చేసే స్వభావం. దేవుని స్వభావం ఏంటంటే పాపాన్ని క్షమించే స్వభావం. ఇప్పుడు మనందరం నరకానికి వెళితే మంచిదా, పరలోకానికి వెళితే మంచిదా అని అడిగామనుకోండి, ఎక్కడికి వెళదామంటారు? ఎక్కడికి వెళదామంటారు? ఒక స్థలంలో పాస్టర్ గారు ఆ ఎదురుగున్న ఆ మీటింగ్లో ఉన్న ప్రజల్ని అన్నాడంట, మీలో నరకానికి వెళ్ళాలి అనుకున్న వారందరూ దయచేసి లేచి నిలబడండి అన్నాడంట. ఏమన్నాడు?
నరకానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు దయచేసి లేచి నిలబడండి అన్నాడంట. ఈ ఫస్ట్ లైన్లో సంఘ పెద్ద ఒక ఆయన కూర్చున్నాడంట. కూర్చొని ఆయన ఒక్కడే లేచి నిలబడ్డాడంట. నిలబడి ఆ ప్రక్క వాళ్ళని చూసి, ఏమిరా మీకు అసలు బుద్ధి లేదా? ఇది వెనక వాళ్ళని అంటున్నాడంట, మీకు అసలు బుద్ధి లేదంటరా? పాస్టర్ గారు లేచి నిలబడండి అని అన్నాడు కదా, నేను ఒక్కడే నిలబడ్డా, మీరు ఒక్కడు నిలబడలేదు, ఏంట్రా లేవండ్రా అన్నాడంట. వాళ్ళందరూ నవ్వుతున్నారు. పాస్టర్ గారు అడిగాడంట, ఏం బాబు నరకానికి వెళదామని నిలబడ్డావా అని అంటే, మీరు ఆ మాట అన్నారా? నిలబడండి అని అన్నావే, అప్పుడు నాకు మెలుగు వచ్చింది, అందుకు నిలబడ్డాను అన్నాడంట. అంతకుముందు సెంటెన్స్ అంతా వినపడలే ఆయనకి. నిలబడండి అని అన్న మాటకు మెలుగు వచ్చిందండి, అందుకు నిలబడ్డాను. లేదయ్యా నరకానికి వెళ్ళేవాడిని నిలబడండి. ఓహో అట్లయితే నాకు వద్దులేండి అని కూర్చున్నాడు. కాదనప్పులేరా, ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళాలి. మరి నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏం క్షమించబడాలి? పాపాలు క్షమించబడాలి. నువ్వు చేసిన పాపాలు క్షమించబడాలంటే ఎవరు క్షమిస్తారు? యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే అధికారం ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? మరి పరలోకానికి వెళ్ళాలంటే పాపాలు క్షమించమని అడగాలి. పాపాలు క్షమించమని అడిగితే ఆయన నిన్ను క్షమించాలి. క్షమించిన తర్వాత నిన్ను పరలోకానికి చేర్చాలి. మరి నిన్ను పరలోకానికి చేర్చాలంటే అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ప్రభువుకి ఉంది. మరి నువ్వేం చేద్దాం ఇప్పుడు? దేవునికి లోబడతావా లేదా? మరి అందుకోసమన్నా లోబడాలిగా దేవునికి. చెప్పండి, దేవునికి లోబడకుండా పరలోకం వెళ్ళే మార్గం ఏమైనా ఉందేమో ఆలోచన చేయండి. ఏమనుంది అక్కడ? చదవండి 6వ వచనం. అయినదో పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి. కావున ప్రభువుని పిల్లరా, దేవునికి నువ్వు ఎందుకు లోబడాలంటే నీ పాపాలని క్షమించే అధికారం దేవునికి ఉంది. ఎప్పటికైనా నువ్వు పాపాలు క్షమించు ప్రభు అని అడగాల్సిందేగా. అడగకుండా నువ్వు బ్రతకలేవు ఎప్పటికీ. ఏ రోజుకైనా సరే నా పాపాలు క్షమించయ్యా, నేను చేసిన పాపాలు ఘోరమైన పాపాలు, నన్ను క్షమించు, నన్ను పరలోకానికి తీసుకో, నరకానికి వెళ్ళనివద్దు అని ఏదో ఒక రోజున నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ రోజునైనా దేవుడు నీకు కావాలి. అందుకే యాకోబు గారు అంటున్నాడు, చదవండి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక తీయండి. మొదటగా చెప్పుకున్న వాక్యము 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. దేవునికి లోబడండి. ఎందుకు లోబడాలంటే రోగాల మీద దేవునికి అధికారం ఉంది, అందుకు నువ్వు లోబడాలి. దేవునికి నువ్వు ఎందుకు లోబడాలి అనంటే నీ జీవితాలని మార్చే అధికారం, నీ స్థాయిని, నీ లైఫ్ స్టైల్ని మార్చి ఉన్నత స్థాయిలో పెట్టే అధికారం దేవునిలో ఉంది. అందుకు నువ్వు దేవునికి లోబడాలి. ప్రస్తుతానికి నీ జీవితం చాలా సామాన్యమైనది కావచ్చు, నువ్వు దేవునికి లోబడితే గొప్ప వ్యక్తిగా మారతావు. అందుకు నువ్వు దేవునికి లోబడాలి. అలాగే దేవునికి ఎందుకు లోబడాలి అనంటే సైతాను శక్తులు, దురాత్మ శక్తులు మన మీద పని చేయకుండా ఉండాలి అనంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలి. అలాగే మనం దేవునికి ఎందుకు లోబడాలంటే నీకు కలిగి ఉన్న సమస్తము మీద దేవునికి అధికారం ఉంది. నీకు కలిగి ఉన్నది ఏదైనా సరే, వస్తువులు కావచ్చు, ద్రవ్యము కావచ్చు, ఇల్లు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, నీకు కలిగి ఉన్న సమస్తం మీద దేవునికి అధికారం ఉంది. ఆ గాడిద పిల్ల ఓనర్ దేవుని పేరు చెప్పగానే సరే తీసుకెళ్ళండి అని ఎలా చెప్పాడు, ఆ అధికారానికి మనం లోబడాలి. సమస్తం పైన దేవునికి అధికారం ఉన్నదని గ్రహించి నీవు దేవునికి లోబడాలి. ఇంకా దేవునికి ఎందుకు లోబడాలంటే నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీ పాపాలు క్షమించబడాలి. నీ పాపాలు క్షమించబడాలంటే దేవుని నీవు అడగాలి, క్షమించాయా అని అడగాలి.
క్షమించమని అడిగే అధికారం, అంటే క్షమించే అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తుకు ఉంది. అందుకు నువ్వు దేవునికి లోబడాలి. చివరగా దేవునికి ఎందుకు నువ్వు లోబడాలంటే మరణము పైన దేవునికి అధికారం ఉంది. మరణం పైన, శాపం పైన దేవునికి అధికారం ఉంది. నీ జీవితంలో ఉన్న శాపాలన్నీ తొలగించగలిగిన దేవుడు. ఒకవేళ సాతానుడు వచ్చి నిన్ను మొత్తి మరణించేటట్లుగా చేసిన ఆ మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగిన దేవుడు. మన పాపాలు, మన శాపాలని తొలగించగలిగిన దేవుడు. ఆ అధికారము దేవునిలోనే ఉంది. చివరిగా ఆ మాట కూడా చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. 16 నుండి, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. తర్వాత 15వ వచనం కూడా చదివితే, దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు క్రీస్తుని ఎలాగూ లేపాడో మిమ్ములను కూడా దేవుడు అలాగూ లేపుతాడు. ఇందుకు మేము సాక్షులం. క్రీస్తు ప్రభు లేచాడు కాబట్టి మేము ఆయన లేచినాడు అని చెప్పాము. అంటే మరణాన్ని జయించాడు కాబట్టి మరణాన్ని జయించాడని చెబుతూ ఉన్నాం. ఆయన మరణాన్ని జయించే అధికారం ఉంది కాబట్టి మీకు కూడా మరణాన్ని జయించే అధికారం దేవుడు ఇస్తున్నాడు. అంటే దేవునికి ఉన్న అధికారం ఏంటంటే మరణము పైన అధికారం ఉన్నది. ఆమేన్. మరి ఇప్పుడు చెప్పండి పిల్లరా, ఇంత అధికారము కలిగిన దేవుడు, సర్వాధికారి, రోగాల మీద, శాపాల మీద, పాపాల మీద, దయ్యాల మీద, సమస్తం పైన అధికారము కలిగిన దేవుడు. కాకపోతే దేవుడు అనేది ఏంటంటే పోలీసోళ్ళలాగా నువ్వు గనక ఇలా చేసేవో నీకు శిక్షిస్తానని దేవుడు చెప్పడం. ఇంత అధికారం కలిగిన దేవుడు, నువ్వు వాలంటరీ సర్వీస్ లాగా నీ అంతట నువ్వు దేవునికి లోబడితే నీ క్షేమం. ఎంత అధికారం కలిగిన దేవుడు అని నాకు అర్థమైందయా. నేను నిన్ను సేవిస్తాను, నేను నీకు లోబడతాను, నేను నీకు సరెండర్ అవుతున్నాను, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ దివ్య శరణం, శరణం నీ దివ్య శరణం, శరణం నీ దివ్య శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. అందరం ప్రార్థనలో ఉందాం పిల్లరా. సోదరుడా, సహోదరి, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రభువు నీతో అంటున్నాడు, నువ్వు నాకు లోబడి ఉండు, నేనెంత అధికారం కలిగిన దేవుడినో నన్ను గుర్తించు.
సర్వాధికారి, సర్వజ్ఞుడు, సకలము చేయగలిగిన దేవుడు. వాతావరణం మీద దేవునికి అధికారం ఉంది, తెగుళ్ళ మీద దేవునికి అధికారం ఉన్నది. ఓ దేవా, సమస్తం పైన మీకు అధికారం ఉన్నది ప్రభువా. ఎంత అధికారం కలిగిన దేవునికి నేను నా అంతట నేను లోబడటం అనేది మంచిది ప్రభువా. నా అంతట నేను లోబడాలి. ఏదో లోబడకపోతే నష్టం జరిగిద్దో, శిక్ష వస్తుందో ఆ భయంతో లోబడటం కాదు. ఐ హ్యావ్ టు సరెండర్ మై సెల్ఫ్ టు గాడ్. నేను నన్ను నేనే దేవుని ఎదుట తగ్గించుకుంటా. ప్రభువా, నీకు లోబడతానయ్యా. నాకున్న సమస్తం మీద మీకు అధికారం ఉన్నదయ్యా. నేను మీకు లోబడతాను, నేను నీకు లోబడతాను అని నువ్వు ప్రభుతో చెబుతావా? నువ్వు దేవునికి లోబడితే, పేతురు లోబడినప్పుడు గొప్ప వ్యక్తిగా మారాడు. యోహాను లోబడినప్పుడు గొప్ప వ్యక్తిగా మారాడు. దావీదు లోబడినప్పుడు గొప్ప వ్యక్తిగా మారాడు. నువ్వు లోబడతావా దేవునికి? సోదరుడా, లోబడతావా? లోబడక నువ్వు ఇంతకాలం నష్టపోయావు. లోబడక ఇంతకాలం శోధనలు అనుభవిస్తున్నావు. అర్థమవుతుందా నీకు? లోబడనందువలన కొంచెం కొంచెంగా లైఫ్ వెనక్కిపోయింది నీది. అర్థమవుతుందా? ఓ దేవా, ఇప్పటికైనా నేను నిన్ను తెలుసుకుంటాను, ఎప్పటికైనా నిన్ను గుర్తెరుగుచున్నాను, నీకు లోబడతానయ్యా. మీ వద్దకు వస్తున్నాను ప్రభువా. మీ కృపలో బలపరచండి, మీ నూతన శక్తి నాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని చెప్పారు. రోగాల మీద మీకు అధికారం ఉన్నది, శాపాలను తీసివేసే అధికారం ఉంది, పాపాలని క్షమించి మమ్మల్ని పరలోకానికి చేర్చే అధికారం మీకున్నదయ్యా. సృష్టి మీద మీకు అధికారం ఉన్నది. మాకున్న సమస్తం పైన, వస్తువుల పైన, మా పనుల పైన, మా కుటుంబం పైన మీకు అధికారం ఉన్నది. ఇంత గొప్ప అధికారి ఎదుట నేను ఇంకా ఆలస్యము కాకూడదు, ఆలస్యము చేయకూడదు. లోబడాలి ప్రభువా. దేవునికి లోబడి ఉండుడి అని మీరు చెప్పారు. ఆ గ్రహింపు మాకు మీరు దయచి, ఈ ప్రియులను మీరు దర్శించి, దేవునికి లోబడినప్పుడు ఉన్నత స్థితిలో మీరు మమ్మల్ని పెడతారు. ఆ గ్రహింపుతో మేము జీవించువారముగా చేయమని, ఈ మాటలు అందరి హృదయాల్లో నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహాయం ఇప్పుడు నిలప్పుడు మనందరికి తోడుగా ఉండి ప్రభువుకు లోబడి ఉండుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.